ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒకానొక ప్రాముఖ్యమైన పాఠము మనకు నేర్పించాలని, మనకు చెప్పాలని సృష్టికర్త అయిన దేవాది దేవుడు ఈ రాత్రి ఇచ్చయించినాడు, సంకల్పించినాడు. దేవుని వాక్యమును వినడానికి మన మనస్సు సిద్ధపరచుకుందాం. ఇర్మియా 6:10 యెహోవా దేవుడు చెబుతాడు, విందురని నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించెదరు. ప్రియులారా, దేవుని ప్రజలు చేసి అతి ఘోరమైన పొరపాటు ఏమిటంటే తమ మనస్సు సిద్ధపరచుకోకుండానే వాక్యాన్ని వినడం. ఇది అతిపెద్ద పొరపాటు. మనస్సుని సిద్ధపరచుకున్న తర్వాత వాక్యాన్ని వినాలి. అప్పుడు ఏమైనా కాస్త బుర్రకెక్కుతుంది, హృదయానికి ఎక్కుతుంది, మన శరీరంలో ఎముకల్లో మూలుగల్లోకి ఎక్కుతుంది, మన ఆలోచన ప్రపంచంలోకి వెళ్ళి వాక్యము శాసిస్తుంది, పరిపాలిస్తుంది, రూల్ చేస్తుంది. సిద్ధపరచుకొని వినాలి. ప్రభునందు ప్రియులారా, కొంచెం సిద్ధపాటు ఉండాలి. ప్రార్థన చేయాలంటే ముందు మనస్సును సిద్ధం చేసుకోవాలి. బైబిల్ ధ్యానం చేయాలి అంటే మనస్సును సిద్ధం చేసుకోవాలి. ఒక భక్తుని ప్రసంగం వినాలి. భక్తుడు కావచ్చు, భక్తురాలు కావచ్చు, కూడా దోషము లేదు. స్త్రీలు కూడా మంచి వాక్యోపదేశం చేసేవారు ఉన్నారు. స్త్రీలు అయినా పురుషులైనా, ప్రసంగిస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు వినాలి అంటే, అది నా పాయింట్. అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా, ఒక ప్రవక్త కావచ్చు, సంఘ కాపరి కావచ్చు, సువార్థికుడు, సువార్థికురాలు కావచ్చు, ప్రవక్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు వాక్యం బోధించేటప్పుడు మీరు వినాలి అంటే డైరెక్ట్గా వినకూడదు, ముందు సిద్ధపరచుకొని వినాలి. యోగ్యమైన మంచి మనస్సుతో వినాలి. వాక్యాన్ని వినడంలో ఇంకొక రకమైనటువంటి వినడం ఉంది. లూకాసు వార్త 8:15 మీరు చూస్తే, మంచి నేలన ఉండు విత్తనమును పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఏమండి, యోగ్యమైన మంచి మనస్సు అంటే యోగ్యము కానీ చెడ్డ మనస్సు కూడా ఉంది. వాక్యాన్ని వినేటప్పుడు యోగ్యము కానీ చెడ్డ మనస్సు ఉంది. అత్యధిక శాతం ప్రజలు యోగ్యము కాని మనస్సుతోనే వస్తారు వాక్యం వినడానికి. ఎవరైతే యోగ్యమైన మంచి మనస్సుతో వస్తారో వాళ్ళు తప్పక మేలు పొందుతారు. వినేవాడికి యోగ్యమైన మంచి మనస్సు ఉంటే, ఒక మామూలు ప్రసంగికుడు, ఏదో ఊరు పేరు లేనివాడు, చిన్నవాడెవరు మాట్లాడినా మీతో దేవుడు మాట్లాడతాడు, మీరు అద్భుతమైన మేలు పొందగలుగుతారు. అలా కాకుండా మీలో యోగ్యమైన మనస్సు లేకపోతే, మంచి మనస్సు లేకపోతే, సిద్ధపరచబడ్డ మనస్సు లేకపోతే, మీ ముందుకు అపొస్తలుడైన పౌలే వచ్చి ప్రసంగించినా లాభం ఉండదు. మోషే, ఏలియా, ఇర్మియా, యెషయా అందరూ వచ్చి మాట్లాడినా మీకు ప్రయోజనం ఉండదు. చాలామంది క్రైస్తవులు ఏండ్ల తరబడి, దశాబ్దాల తరబడి మందిరాలకు వెళ్తుంటారు, వస్తుంటారు, ఏం మార్పు ఉండదు వాళ్ళలో. ఏటి నీళ్లలో గులకరాళ్ళలాగానే. గులకరాళ్ళు ఏటి నీళ్లలో ఉంటాయి, ఏండ్ల తరబడి, దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి అక్కడే ఉంటాయి, కానీ నానవు. ఎన్నేళ్ళు ఏటిలో మునిగి రాళ్ళున్నా మునగవు. వాక్యమని నీటిలో మునిగినటువంటి అనేక మంది విశ్వాసులు అలాగే నానకుండా ఉండిపోతారు. ఎందుకంటే కాఠిన్యం, హృదయ కాఠిన్యం. You are listening to
the word of God, that is highly commendable and appreciable. I appreciate you and I congratulate you on making this excellent decision that you want to listen to the voice of God during this night hours, the night time where you should be sleeping actually. ఇది నిద్రపోవడానికి దేవుడిచ్చిన సమయము, హ్యాపీగా కమ్మగా గురకబెట్టి పడుకోవాల్సిన సమయం. దేవుని వాక్యం వినడానికి వచ్చారు, చాలా అభినందనీయము ఈ విషయం. బట్ హౌ యు ఆర్ లిసనింగ్, దాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. వింటున్నావు మంచిది, ఎలా వింటున్నావు, ఎలాంటి మనస్సుతో వింటున్నావు, సిద్ధపరుచుకోవాలి. దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడడం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ పైన అధికారం కలిగిన వాని స్వరాన్ని వినడం, నీకంటే ఎక్కువ తెలిసిన వాని స్వరాన్ని వినడం, నిన్ను ఆజ్ఞాపించి నీ దారిని నీ పద్ధతిని మార్చటానికి అధికారము కలిగిన వాని స్వరాన్ని వినడం. దేవుని స్వరాన్ని వినడం అంటే ఏంటో తెలుసా? నువ్వు ఎదురు చెప్పటానికి వీలు లేని స్వరాన్ని వినడం. అలా చేయను పో అని నీవు అనడానికి వీలు లేనటువంటి స్వరం. గనుక దేవుని స్వరాన్ని వినడం అనేది నీవు ప్రారంభించినప్పుడు, వాక్యంను వినడానికి నీవు సిద్ధపడ్డప్పుడు, ఇష్టపడినప్పుడు, ఆశపడినప్పుడు ముందు నీ మనస్సుకు నువ్వు సర్ది చెప్పుకోవాలి. ఇప్పుడు వినబడుతున్న వాక్యాన్ని నేను ధిక్కరించడానికి వీల్లేదు. మరో విషయం, వాక్యాన్ని వినేటప్పుడు ఆసక్తితో వినాలి. వినడానికి ఇది నా పాలసీ అని స్వీకరించి అంగీకరించటానికి మధ్యలో కొన్ని సెకండ్ తేడా ఉంటుంది. వినడము ఎస్ ఐ సే ఏమెంట్ టు దిస్ అనే స్థితిలో దాన్ని హృదయపీఠం మీదకి ఎక్కించడానికి కొద్ది కాల వ్యవధి ఉంటుంది. ఈ మధ్యకాలంలో జరిగేదే లేఖన ప్రకారం ఉన్నదా లేదా అనే పరిశోధన. నీ మైండ్లో బాగా లేఖనం జీర్ణించుకొని వేళ్ళు ఉనుకొని నీ మనస్సు లేఖనములో ఊరాలి. మామిడికాయ ఊరగాయ పెట్టినప్పుడు మనకు తెలుసు, తెలుగు వాళ్ళం మనకు తెలుసు. ఈ అమెరికా వాళ్ళకి ఇది చెప్పలేను, పాశ్చాత్యులకు ఎవరికీ చెప్పలేను. ఊరగాయ అంటే ఏంటంటారు వాళ్ళు, మనకు తెలుసు కదా తెలుగు వాళ్ళం. మామిడికాయ ఊరగాయ జాడీలో ఆ ఊరగాయ పెట్టేసి జాడీలో ఎత్తి పెట్టినప్పుడు రోజులు గడిచే కొద్దీ ఆ ఉప్పు కారం నూనె మొత్తం ఊరి ఈ బద్ద లోపలికి వెళ్ళిపోతాయి. ఆ బద్ద యొక్క సహజమైన పులుపు, ఈ ఉప్పు కారం నూనె రుచి అవన్నీ కలిసి మన నాలుకకు అంటితే ఇప్పుడు వింటుంటేనే మీ నోట్లో నీళ్లు ఊరుతూ ఉంటాయి, అంత కమ్మగా ఉంటుంది. మామిడికాయ బద్ద లోపలికి ఉప్పు కారం నూనె ఊరి లోపలికి వెళ్ళిపోయినట్టు ప్రతి విశ్వాసి మనస్సు లోపలికి వాక్యం అనేది ఊరి లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా చెవినబడిన వాక్యం హృదయ సింహాసనం మీదకి వెళ్ళే లోపల అక్కడొక ఇన్స్పెక్టింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది, స్క్రూటినీ ఉంటుంది. అది సత్యమా కాదా, వాక్యానుసారమా కాదా, దీనిని ఖండిస్తున్న వాక్యం ఎక్కడైనా ఉందా అనే స్క్రూటినీ జరిగిపోతుంది. దేవుని వాక్యాన్ని వినడం అంటే ఇది లేఖన ప్రకారమా కాదా అనే పరిశీలన వ్యవస్థ లోపల స్విచ్ ఆన్ చేసుకొని కూర్చోవటం. ఇది కూడా ఉంది సుమా. లేఖనమేమి చెప్పుచున్నదనే పరిశోధన లేకుండా లేఖన ప్రకారం ఉన్నదా లేదా పరిశీలిద్దాం అనే జాగ్రత్త లేకుండా ఎవరు లేఖనాన్ని వినొద్దు. సిద్ధపరుచుకోవాలి. దేవుడు నాకంటే ఉన్నతుడు, సర్వాధికారి, ఆయన స్వరాన్ని వింటున్నాననే గ్రహింపుతో వినాలి.
దేవుని స్వరం అంటే నాకు గౌరవం కనుక దీన్ని ఆసరాగా చేసుకొని అదే ప్రసంగ పీఠకం మీద నుంచి ఏదన్నా ఒక తప్పుడు తలంపు నా లోపలికి వచ్చి పడుతుందేమోనని జాగ్రత్తగా వాక్యము ద్వారా వచ్చిన ఆ యొక్క ప్రసంగాన్ని, ఆ సందేశాన్ని మనకున్న లేఖన పరిజ్ఞానములో పరిధిలో స్క్రూటినీ చేయడానికి, పరిశోధన చేయడానికి, ఇది సత్యంగా దేవుడే చెప్పాడా, లేఖనంలో దీనికి వ్యతిరేకంగా ఏమైనా ఉన్నదా అని పరిశీలన సిస్టమ్ని లోపల స్విచ్ ఆన్ చేసుకొని కూర్చోవాలి. మూడవది, యెహోవా వాక్యమందు సంతోషము లేని వారే తృణీకరిస్తారు అన్నాడు ఇర్మియా 6:10లో. అంటే సంతోషం ఉండాలి, దేవుడు మాట్లాడుతున్నాడనే ఆనందం ఉండాలి. నా దేవుడు నాతో మాట్లాడడం ఏంటి అసలు? ఆయన సర్వోన్నతుడు, సకల బ్రహ్మాండమునకు నాయకుడు, పాలకుడు, శాసన నిర్మాణకుడు, సంరక్షకుడు, పోషకుడు, అంతటి మహాదేవుడు నన్ను పట్టించుకోవడం ఏంటి, నాతో మాట్లాడడం ఏంటి అసలు? ఏమి నా భాగ్యం, ఏమి నా ధన్యత అనే మహదానందంతో మురిసిపోతూ విన్నాను, ఆనందంగా విన్నాను. కొంతమంది వింటూ ఉంటారు, ముఖంలో అంతా ఈసడింపు, విసుగు, చెప్పొచ్చేవాడే పెద్ద త్వరగానే నీ సోది అన్నట్టుగా కూర్చుంటారు. ముఖంలో ఆ ప్రసన్నత, హృదయంలో ఆ మహదానందం, సంతోషం నీలో ఉండాలి. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అనుకోండి, నా ముందు కూర్చున్నవాడు ముఖం అంతా చిట్లించుకొని ఎగాదిగా చూసి దిక్కులు చూస్తున్నాడు అనుకోండి, మంచిది, వెళ్ళిరా బాబు, నీవేదో పని మీద ఉన్నట్టున్నావు, ఇబ్బందిలో ఉన్నట్టున్నావు, ఇది నీకు సమయం కాదు, నేను ఉపదేశం చేయాల్సిన సమయం కాదు, తర్వాత కలుద్దాంలే అని చెప్పేస్తాను. నేను మాట్లాడుతుండగా విసుక్కునేవాడితో నేనేం మాట్లాడను. కొంతమంది నన్ను పాట పాడమంటారు. పాట పాడుతుండగా వాడు తన భార్యతో, పిల్లలతో మాట్లాడుతూ ఉంటాడు. నేను వీధిలో బిచ్చగాను అనుకున్నారా? పాట పాడమని అడిగారు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని శ్రద్ధగా ఆలకించాలి. నన్ను పాట పాడమనేసి, ఇదిగో అసలు అయ్యగారికి కాఫీ ఏమన్నా చూడు, టిఫిన్ అయ్యగారు ఏమైనా తినొచ్చారో లేదో అని వాళ్ళ చిన్న బుడ్డోడు, వాళ్ళ అబ్బాయి వస్తాడు, చిన్న పిల్లాడు, వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఇంకెవరితో మధ్యలో ఫోన్ వస్తే ఫోన్ ఎత్తి ఫోన్ హలో అన్నమాట. నేను ఇక్కడ పాట నడుస్తాను ఉంది, వాడు హలో అంటాడు, వాడు కూతురు వస్తే ముద్దు పెట్టుకుంటాడు. అసలు కాఫీ అని వీడు ఎందుకు అడిగినట్టు నన్ను పాట పాడమని. నేను ఎంత హర్ట్ అవుతాను తెలుసా? పాట మానేస్తాను. అదేంటి ఆపేనండి పాడండి. అప్పుడు వాడిని కొట్టకుండా ఉండడం చాలా కష్టమైన విషయం. అప్పుడు వాడిని చావచిత్త కొట్టకుండా ఉండడము చాలా కష్టమైన విషయం. నేను ఒక్కసారి కూడా కొట్టలేదు అటువంటి. కానీ అటువంటి మూర్ఖులు చాలామంది నాకు ఎదురుపడ్డారు. నన్ను ప్రశ్న అడుగుతాడు, జవాబు చెబుతుంటే వినడు, వాడు ఇంకెవరితోనో మాట్లాడతాడు. పాట పాడమంటాడు, పాడుతుంటే వినడు, వాడు ఇంకెవరితోనో మాట్లాడతాడు. మనిషిని నాకే ఈయన చిత్త కొట్టేశారని అనిపిస్తుంది. దేవుడికి ఒక మనిషి మాట్లాడుతుంటే ఇంకెక్కడున్నో స్వరం, వేరే స్వరానికి నువ్వు చెవులు అప్పగించి వేరే విషయానికి మనసు అప్పగించడం తప్పు. ఒక మనిషి మాట్లాడుతుంటే వేరే అంశంతో నువ్వు సంబంధం కలిగి మైండ్ అక్కడ పెట్టడం తప్పు. ఒక మనిషి మాట్లాడుతుంటే ఇంకొకళ్ళు మీకు దృష్టి పెట్టడం తప్పు. మరి దేవుడు మాట్లాడుతుంటే అటు ఇటు చూడడం మంచిదా? దేవుడు మాట్లాడుతున్నాడని మురిసిపోతూ సంతోషంగా వినాలి తప్ప అటు ఇటు ఏకాగ్రత లేకుండా నువ్వు కూర్చోకూడదు. అటు ఇటు చూస్తూ, దిక్కులు చూస్తూ, వితౌట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండకూడదు. నీ దేవుడైన యెహోవా మాట నీవు శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడైన యెహోవా మాట మీరు ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. ద్వితీయోపదేశ కాండం
దేవుని బిడ్డలారా, 28వ అధ్యాయం. నేను చదువుతాను, చిత్తగించండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకున్న ఎడల ఈ మేళ్ళన్నీ నీ దగ్గరికి వస్తాయని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నిన్ను సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా హెచ్చించును. యెహోవా మాట శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. అవును, నేను 6 ఏళ్ళప్పుడు మా అమ్మగారు చేసిన ప్రసంగం నాకు గుర్తుంది. నాకు 4 ఏళ్ళు ఉన్నప్పుడు వరంగల్ ఐపీసీ సంఘం సిల్వర్ జూబిలీ, అక్కడ మా పెద్ద పాస్టర్ గారు పిఎం సామ్యుల్ గారు చేసిన ప్రసంగం నాకు జ్ఞాపకం ఉంది. నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు సాధు ప్రకాశం గారని వచ్చారు, కాషాయాలు ధరించి, కాషాయ వస్త్రాలు ధరించి, బాగా వృద్ధులు అప్పట్లో. సాధు ప్రకాశం గారు క్రైస్తవ సాధు, ఆయన సాధు సుందర్ సింగ్ లాగా. ఆయన చెప్పాడు, ఆకాశ మహాకాశములు నిన్ను పట్టజాలవే, నేను కట్టించిన ఈ మందిరము నిన్ను పట్టునా అనే మాట మీద ప్రసంగం చేశాను. నాకు బాగా జ్ఞాపకం. వరంగల్లో ఇంకొక కేఆర్ డేవిడ్ గారు ఉండేవారు, రాజమండ్రి గారు. ఈయన కొత్తపల్లి డేవిడ్, ఆయనేమో కళ్యాణపు డేవిడ్ గారు. రాజమండ్రి కేఆర్ డేవిడ్ గారు కళ్యాణపు. ఆయనకు పిల్లనిచ్చిన మామగారు జోనాథన్ గారు కొత్తపల్లి, అది కేనే ఇది కేనే. కేఆర్ డేవిడ్ గారి సొంత ఇంటి పేరు కే, మామగారి ఇంటి పేరు కూడా కే. మామగారేమో కొత్తపల్లి, ఆయనేమో కళ్యాణపు. ఆ కొత్తపల్లి జోనాథన్ గారి తమ్ముడు కేఆర్ డేవిడ్ గారి చిన్న మామగారు అనమాట. ఆయన ఎప్పుడు నిలబడ్డా కూడా నా ప్రాణమా యెహోవాను సన్నుతించు అనే కీర్తన మీద మాట్లాడతారు. అలాగే ప్రకాశం గారు ఇంకో ఎల్డర్ ఉండేవారు, మార్క్ గారు, రత్నం గారు. మా టీకే థామసయ్య గారు అయితే సరే 2 గంటలు ప్రసంగం చేస్తారు, కదలకుండా కూర్చుంటాం అందరం. మొత్తం జ్ఞాపకం. నాకు మిమ్మల్ని ఒక మాట అడుగుతున్నాను, ఇప్పటిదాకా నాకు రక్తంలో జీర్ణమై, నా ఎముకల్లో ఉండి జీర్ణమై ఆ ప్రసంగాలు ఉన్నాయంటే నేను ఎటువంటి కాన్సన్ట్రేషన్తో వినుంటానో మీరు ఊహించుకోవాలి. ఎటువంటి కాన్సన్ట్రేషన్తో వినుంటాను. ఇది నాకు జీవము, ఇది నాకు ప్రాణం అనుకుని విన్నానంతే. ఆషామాషి వ్యవహారం కాదు. నాకు దేవుని వాక్యం అంటే డెడ్లీ సీరియస్ అఫైర్, సీరియస్ యాక్టివిటీ. లిసనింగ్ టు గాడ్స్ వర్డ్ ఈజ్ అ డెడ్లీ సీరియస్ యాక్టివిటీ. అలాగా నీకు నీవే చెప్పుకోవాలి, నా ప్రాణమా శ్రద్ధగా ఆలకించు. సర్వోన్నతుడు మాట్లాడుతున్నాడు. అయితే సర్వోన్నతుని పేరు మీద వేరే నీచమైన శక్తులు ఎవరైనా జోక్యం చేసుకొని దేవునికి భిన్నమైనటువంటి స్వరాన్ని, దేవుని వాక్యానికి భిన్నమైన సందేశాలను ఏమైనా నా లోపలికి ప్రవేశపెడతారేమోననే జాగ్రత్తతో కూడా వినాలి, ఏకాగ్రతతో వినాలి, శ్రద్ధతో వినాలి, ఆసక్తితో వినాలి. దేవుని వాక్యం అలాగ ఉన్నదో లేదో పరిశోధిస్తూ వినాలి. పరిశోధన లేకుండా వినకూడదు. ప్లీజ్ లైక్, subscribe and press the bell icon to get all the updates.